వంశీ గారు, ఇప్పుడు జనరల్గా వేరే స్పోర్ట్స్ అంటే ఎమోషన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ఆట ఆడేటప్పుడు దెబ్బలు తాగటం కానీ అటువంటి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ వాలీబాల్కి ఆ ఛాన్స్ లేదు. సో హ్యూమన్ ఎమోషన్స్ని ఎలా మిక్స్ అయిపోతున్నారు? సార్ నిజం చెప్పాలంటే వాలీబాల్లో ఇంకా ఎమోషన్ సార్. మా ఊరిలో మా చిన్నప్పటి నుంచి మేము క్రికెట్ కంటే వాలీబాల్ ఎక్కువ ఆడాము సార్. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలామంది ఊర్లో జనాలకి అది అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే వాలీబాల్ ఒక 4 గంటలు, ఈవినింగ్ అయిన తర్వాత ఇంకో 6 గంటలు కూర్చున్న తర్వాత అది ఎలా ఆడేమో కూర్చుని మాట్లాడుకోవడానికే మాకు ఇంకో 2 రోజులు పడుతుంది అనమాట. అలాంటి ఆట ఇది. ఇది ఈ ఊర్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ వాలీబాల్ అనేది ప్రతి ఊరిలో ప్రతి వీధిలో కూడా ఉంటుంది. అదొకటి గురించి పక్కన పెడితే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు సార్, ఒక విలేజ్ డ్రామా. నేను కమిటీ కుర్రల్లో కొంచెమే చూపించాను అలాంటి డ్రామాని. నాకు తెలిసి అందరూ ఎక్కువ చూపించాను అనుకుంటున్నారు. డెఫినెట్లీ అంతకు మించి ఉండబోతుంది. హ్యూమన్ ఎమోషన్స్, వాల్యూస్, ఎథిక్స్, ఒక ఊరు, ఆ ఊరి యొక్క జనాలు డెఫినెట్లీ మళ్ళీ ఇంకా చూడబోతున్నారు.